Hi everyone. Are you eating now? Or are you watching this video? Great, you are already using today's tense. Welcome to day 10 of Spoken English. Today we learn present continuous tense. The tense we use for actions happening right now. I repeat again. What is present continuous tense? Action happening now or at this moment. దట్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే దీని అర్థం ఏంటంటే మన కళ్ళ ముందు ప్రస్తుతం, మన కళ్ళ ముందు, మన కళ్ళ ముందు జరుగుతున్న పనుల కోసం చెప్పడానికి ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాము. ఓకేనా? యాక్షన్ హ్యాపెనింగ్ నౌ. నౌ అంటే మన కళ్ళ ముందు, లేదా ఎట్ దిస్ మూమెంట్, ఈ సమయానికి మన కళ్ళ ముందు జరుగుతున్నాయి అనుకోండి, అవన్నీ కూడా మనం ఎందులో చెప్పుకుంటాం? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? అర్థమైందా? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీన్స్ యాక్షన్ హ్యాపెనింగ్ నౌ ఎట్ దిస్ మూమెంట్. అంటే ప్రెజెంట్ మన కళ్ళ ముందు జరుగుతున్న పనుల కోసం చెప్పడానికి, మన కళ్ళ ముందు జరుగుతున్న పనుల కోసం చెప్పడానికి ఏ టెన్స్ ఉపయోగిస్తాం? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది ఎప్పుడు జరిగే విషయాల కోసం, రోజు చేసే పనుల కోసం అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న పనులు చెప్పడం కోసం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. దాని తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ గా ఐ ఆమ్ రన్నింగ్, ఐ ఆమ్ రన్నింగ్. అలానే షీ ఈజ్ వాకింగ్, షీ ఈజ్ వాకింగ్. దే ఆర్ వాచింగ్, దే ఆర్ వాచింగ్. ఐ ఆమ్ రన్నింగ్ అంటే ఏంటి? నేను పరిగెడుతూ ఉన్నాను, నేను పరిగెడుతూ ఉన్నాను, నేను పరిగెడుతూ ఉన్నాను. నెక్స్ట్ షీ ఈజ్ వాకింగ్ అంటే ఆమె నడుస్తూ ఉంది, ఆమె నడుస్తూ ఉంది. నీ కళ్ళ ముందు జరుగుతుంది అనమాట. ఓకేనా? దే ఆర్ వాచింగ్, వారు చూస్తూ ఉన్నారు. దే ఆర్ వాచింగ్ అంటే వారు చూస్తూ ఉన్నారు. ఓకేనా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఆమ్ డాన్సింగ్, ఐ ఆమ్, ఇక్కడ రాద్దాం, ఐ ఆమ్ డాన్సింగ్. ఐ ఆమ్ డాన్సింగ్ అంటే ఏంటి అర్థం? నేను నృత్యం చేస్తూ ఉన్నాను, నేను నృత్యం చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? ఐ ఆమ్ స్లీపింగ్, ఐ ఆమ్ స్లీపింగ్, ఐ ఆమ్ స్లీపింగ్. అంటే ఐ ఆమ్ స్లీపింగ్ అంటే అర్థం ఏంటి? నేను నిద్రపోతూ, నేను నిద్రపోతూ ఉన్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి. ఐ ఆమ్ రన్నింగ్ అంటే నేను పరిగెడుతూ, నేను పరిగెడుతూ ఉన్నాను. షీ ఈజ్ వాకింగ్, ఆమె నడుస్తూ ఉంది, ఆమె నడుస్తూ ఉంది. దే ఆర్ వాచింగ్, వారు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఐ ఆమ్ డాన్సింగ్, నేను నృత్యం చేస్తూ ఉన్నాను. ఐ ఆమ్ స్లీపింగ్, నేను నిద్రపోతూ ఉన్నాను. ఓకేనా? సో ఎన్నింట్లో గమనించారంటే పరిగెడుతూ, నడుస్తూ, చూస్తూ, చేస్తూ, నిద్రపోతూ అంటే ప్రస్తుతం అవి మన కళ్ళ ముందు జరుగుతున్నాయి అన్నమాట, లేదా మనం మాట్లాడే సమయానికి అవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ ఎక్కడ చెప్పుకుంటాం మనం? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్నాయి, ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి అని అర్థం అనమాట. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పుకుంటాం అనమాట. సో అర్థమైందా? సో ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ కోసం చూద్దాం ఒకసారి. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది మనకి? సపోజ్ ఇదే తీసుకుందాం. ఐ ఆమ్ రన్నింగ్ అనేది తీసుకుందాం. ఐ ఆమ్ రన్నింగ్ అంటే ఐ ఆమ్ రన్నింగ్ లో ఐ అంటే ఏంటి? సబ్జెక్ట్.
ఓకేనా. నెక్స్ట్ యామ్, ఈజ్ యామ్ ఆర్ ఏదో వస్తుంది అనమాట. సో ఐ అన్నప్పుడు యామ్ వస్తుంది. ఐ యామ్ రన్, రన్ అంటే V1 కదా, V1 కి ఇంగ్ ఫామ్ తగిలించాం అనమాట. ఓకేనా, ఇంగ్ ఫామ్ తగిలిస్తే అదే అంటే మన స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్. అదే స్ట్రక్చర్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ అదే. ఏమేమిని మళ్ళీ ఒకసారి ఇక్కడ రాద్దాం. సారీ, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఏదో ఒకటి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఏది వస్తుంది, ఏదైనా సబ్జెక్ట్ని బట్టి మారుతుంది. నెక్స్ట్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. సో ఇదే సింపుల్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చాలా ఈజీ. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత ఈజ్ కానీ లేదా యామ్ కానీ లేదా ఆర్ కానీ వచ్చి నెక్స్ట్ వెర్బ్ 1 వచ్చి దానికి ఇంగ్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ అన్నింటిలో మీరు ఎక్కడైనా సరే చెక్ చేసుకోవచ్చు, అదే ఫామ్ లో ఉంటది. ఐ ఆమ్ రన్నింగ్, ఐ వచ్చి తర్వాత ఐ వచ్చినప్పుడల్లా ఐ యామ్ రావాలి. సో ఐ యామ్ రన్నింగ్ అంటే వెర్బ్ 1 కి ఇంగ్ ఫామ్ రన్నింగ్. షీ ఈజ్ వాకింగ్, షీ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది అనమాట. షీ వచ్చినప్పుడు ఈజ్, షీ ఈజ్ వాకింగ్, WAK వాక్ కదా, వాకింగ్ ఇంగ్ ఫామ్ వాకింగ్, షీ ఈజ్ వాకింగ్. దే ఆర్ వాచింగ్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ఈజ్ యామ్ ఆర్ లేదో వస్తుంది కదా, ఆర్ ప్లస్ వాచ్ కి ఇంగ్ ఫామ్ వాచింగ్. దే ఆర్ వాచింగ్, దే ఆర్ వాచింగ్. అలాగే ఇక్కడ ఐ వచ్చి ఐ ఆమ్ డాన్సింగ్ లో ఐ అనే సబ్జెక్ట్, ఐ వచ్చిన యామ్ వస్తుంది కాబట్టి ఐ ఆమ్ డాన్సింగ్, వెర్బ్ కి ఇంగ్ ఫామ్ డాన్సింగ్, ఐ ఆమ్ డాన్సింగ్, ఐ ఆమ్ డాన్సింగ్ అంతే. నెక్స్ట్ ఇక్కడ ఐ ఆమ్ స్లీపింగ్ అంటే ఐ వచ్చిన తర్వాత యామ్ వస్తుంది అని చెప్పుకున్నాం కదా, ఐ ఆమ్ స్లీప్ ఇంగ్ స్లీపింగ్, ఐ ఆమ్ స్లీపింగ్, ఐ ఆమ్ స్లీపింగ్. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఏంటంటే ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతున్నాయి అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఈజ్ అనేది ఈ షీట్లకు వస్తుంది, యామ్ అనేది ఐకి వస్తుంది, ఆర్ అనేది దేకి వీకి వస్తుంది అన్నమాట. ఇవి చెప్పుకుందాం ముందు. ఓకే, సో హ్యాపీనింగ్ ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగేవన్నీ కూడా ఇలా చెప్తాం అనమాట. ఐ ఆమ్ రన్నింగ్, షీ ఈజ్ వాకింగ్, దే ఆర్ వాచింగ్, ఐ ఆమ్ డాన్సింగ్, ఐ ఆమ్ స్లీపింగ్, ఇవలాగనమాట. స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఈజ్ యామ్ ఆర్ లో ఏదో ఒకటి వస్తుంది, ప్లస్ V1 వస్తుంది, ఇంగ్ ఫామ్ వస్తుంది. చాలా ఈజీ. ఓకేనా, మనం ప్రాక్టీస్ చేస్తే మనకు తెలిసిపోద్ది. చూద్దాం ముందు. ఇప్పుడు చూడండి, ఇందాక మనం హెల్పింగ్ వర్బ్స్ అనుకున్నాం కదా, అంటే యామ్ ఎప్పుడు వస్తుంది, ఈజ్ ఎప్పుడు వస్తుంది, ఆర్ ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ మనం వివరించుకోవడం జరిగింది. యామ్ ఎప్పుడు వస్తుంది, ఐ ఇచ్చినప్పుడల్లా యామ్ వస్తుంది. ఐ ఆమ్ కుకింగ్, ఐ ఆమ్ కుకింగ్. నెక్స్ట్ ఐ ఆమ్ రన్నింగ్, ఐ ఆమ్ రన్నింగ్. లేదా ఐ ఆమ్ రీడింగ్, ఐ ఆమ్ రీడింగ్. ఐ ఆమ్ వాచింగ్, ఐ ఆమ్ వాచింగ్ టీవీ, సంథింగ్ ఆబ్జెక్ట్ ఏదో ఒకటి. సో ఇందులో మనం మీరు అన్ని గమనించినట్లయితే ఇక్కడ ఐ తర్వాత అన్ని ఏమొచ్చాయి, యామ్ వచ్చింది, యామ్. నెక్స్ట్ వెర్బ్ కి ఇంగ్ ఫామ్ అనేది రావడం జరిగింది. సో ఇదే సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఇదే. ఏంటి, సబ్జెక్ట్ వస్తుంది, యామ్ ఈజ్ యామ్ ఆర్ లో ఏదో ఒకటి వస్తుంది, తర్వాత వెర్బ్ కి ఇంగ్ ఫామ్ వస్తుంది అంతే. ఐ ఆమ్ కుకింగ్, ఐ వచ్చిన వల్ల యామ్ వస్తుంది. నెక్స్ట్ హీ షీ ఇట్లకి ఈజ్ వస్తుంది అనమాట. ఈ షీ ఇట్లు వచ్చినప్పుడు ఈజ్ రావాలన్నమాట. ఈ షీ ఇట్లు వచ్చినప్పుడు ఈజ్ రావాలి. ఒక ఉదాహరణ చూద్దాం, కొన్ని ఉదాహరణలు. హీఈస్ వాకింగ్, హీఈస్ వాకింగ్. అలాగే షీఈస్ డాన్సింగ్. నెక్స్ట్ ఇట్ ఈస్ వర్కింగ్, ఇట్ ఈస్ వర్కింగ్. ఓకేనా, చూడండి ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే హీ వచ్చినప్పుడల్లా హీ షీట్లకి ఏమొస్తుంది, మనకి ఈజ్ అనేది వస్తుంది అనమాట. హీ షీట్లకి ఈజ్ వస్తుంది, మనం బాగా బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవడమే. హీ షీట్లకి ఈజ్ వస్తుంది, ఐకి యామ్ వస్తుంది, అయాము, హీజ్, షీజ్, ఇట్ ఈజ్, యూ, వి, దే ఇవన్నీ ఫ్లోరల్స్ కదా, బహువచనాలు కదా, వీటికి ఆర్ వస్తుంది అంతే, సింపుల్. యూ, వి, దే ఇవన్నీ కూడా బహువచనాలు. యు అనేది కూడా మీరు, యు అనేది నీవు, మీరు రెండేళ్ళకి ఉపయోగిస్తారు కాబట్టి యు అనేది బహువచనం, వి అనేది బహువచనం, దే అనేది బహువచనం, ఫ్లోరల్స్ అంటారు ఇంగ్లీష్ లో. సో యు, వి, దే వచ్చినప్పుడు ఆర్ వస్తుంది, ఈ షీట్లకి ఈజ్ వస్తుంది, ఐకి యామ్ వస్తుంది. దట్ సింపుల్. ఇక్కడ చూడండి, వీటికి ఎగ్జాంపుల్ చూద్దాం.
యు ఆర్ ప్లేయింగ్. యు ఆర్ ప్లేయింగ్, నీవు ఆడుకుంటూ ఉన్నావు. నెక్స్ట్ వీఆర్ ప్లేయింగ్ అనొచ్చు. వీఆర్ ప్లేయింగ్ అంటే మేము ఆడుకుంటూ ఉన్నాము. మనం ఆడుకుంటూ ఉంటే ఎవరైనా ఫోన్ చేస్తారనుకో మన ఇంటి దగ్గర నుంచి, సో అమ్మకి వీఆర్ ప్లేయింగ్ అని చెప్తాం, అంటే మేము ఆడుకుంటున్నాం అని చెప్పడం అనమాట. నెక్స్ట్ దే ఆర్ ప్లేయింగ్ అంటే వారు ఆడుకుంటున్నారు, అందులో నువ్వు లేవన్నమాట. సో దే ఆర్ ప్లేయింగ్, వీఆర్ ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్. సో ఈ అన్నిటికీ కూడా ఏమొచ్చింది మనకి, వీటన్నింటికి యు వచ్చినప్పుడు ఆర్ వచ్చింది, వి వచ్చినప్పుడు ఆర్ వచ్చింది, దే వచ్చినప్పుడు ఆర్ వచ్చింది. అలాగే ఐ వచ్చిన వల్ల యామ్ వస్తుంది, అయామ్. నెక్స్ట్ హీ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది, షీ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. అంతే, చాలా సింపుల్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ నే సబ్జెక్ట్ వచ్చి తర్వాత ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఏదో ఒకటి వచ్చి తర్వాత వెర్బ్కి ఇంగ్ ఫామ్ వస్తుంది. అంతే, చాలా ఈజీ. ఓకేనా, ఐ ఆమ్ కుకింగ్, షీ ఈజ్ వాకింగ్, షీ ఈజ్ డాన్సింగ్, ఇట్ ఈజ్ వర్కింగ్, యు ఆర్ ప్లేయింగ్, వీఆర్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్, ఇవన్నీ కూడా మనకు కంటిన్యూ జరుగుతున్నాయి అనమాట. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్? కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పండి మీ కళ్ళ ముందు జరిగేవి. అవేంటంటే ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. పొద్దున్న మన స్కూల్కి వెళ్తే మన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాం కదా, ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. నెక్స్ట్ he is డాన్సింగ్, అతను డాన్స్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ షీ ఈజ్ కుకింగ్ బిర్యానీ. షీ ఈజ్ కుకింగ్ అని సరిపోదు, ఆబ్జెక్ట్ రాసినా రాయకపోయినా మనకి కంప్లీట్ మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. షీ ఈజ్ కుకింగ్ బిర్యానీ. నెక్స్ట్ మన ఇంట్లో క్లాక్ ఉంది, ఆ క్లాక్ పనిచేస్తుందో చూస్తున్నప్పుడు పనిచేస్తుంది అనుకో, ఇట్ ఈస్ వర్కింగ్. ఓకేనా, నెక్స్ట్ దే ఆర్ వాచింగ్ మూవీ. వాళ్ళు మూవీ చూస్తూ ఉన్నారు. దే ఆర్ వాచింగ్ మూవీ. నెక్స్ట్ వీఆర్ ప్లేయింగ్. మేము ఆడుకుంటున్నాము. నెక్స్ట్ యు ఆర్ వాకింగ్, నీవు నడుస్తూ ఉన్నావు. యు ఆర్ వాకింగ్, నువ్వు నడుస్తూ ఉన్నావు. ఓకే, ఇక్కడ చూడండి, ఇవన్నీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కదా. మనం ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అంటే నేను స్కూల్కి వెళుతూ ఉన్నాను. నెక్స్ట్ హీ ఈజ్ డాన్సింగ్, అతను నృత్యం చేస్తున్నాడు లేదా డాన్స్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ షీ ఈజ్ కుకింగ్ బిర్యానీ, ఆమె బిర్యానీ వండుతూ ఉంది. ఇట్ ఈజ్ వర్కింగ్, అది పనిచేస్తూ ఉంది. నెక్స్ట్ దే ఆర్ వాచింగ్ మూవీ, వారు మూవీ చూస్తూ ఉన్నారు, ప్రస్తుతం చేస్తున్నారు వాళ్ళు. వీఆర్ ప్లేయింగ్, మేము ఆడుకుంటూ ఉన్నాము. యు ఆర్ వాకింగ్, నీవు లేదా మీరు నడుస్తూ ఉన్నారు. అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం వెర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేస్తున్నాము. ఆ సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ ని బట్టి ఆర్, ఈజ్, యామ్ అనేది రాస్తున్నాము. అంతే.